అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం ఇమ్మనపల్లి మండలం తవలం పంచాయతీ తవలంలో ఉండే మేసా సుధాకర్ అనే నేను సర్వే నెంబర్ 465/6 లెటర్లో ఆల్ రికార్డులు మన దగ్గర ఉన్నాయి. మా వారసత్వంగా వస్తున్న ఆస్తిని మా తాత పేరు మేసా గంగులప్ప, వాళ్ళ కుమారులైన 5 మంది కుమారులు మేసా గంగులప్ప, నాగులప్ప, మేసా శ్రీరాములు, మేసా రమణ, మేసా చంద్రాయుడు, మేసా నారాయణ, వాళ్ళ వారసత్వం వాళ్ళు మొత్తం చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారసత్వంగా వస్తున్న మా పేరు మేసా సుధాకర్. ఈ రికార్డు పరంగా ఉన్న సర్వే నెంబర్లో 465/6 లెటర్లో సర్వే నెంబర్లో రికార్డులు ఉన్నాయి. వారసత్వంగా ఉన్న ఆస్తి మన రికార్డు పరంగా మన దగ్గర ఉన్నాయి. వీటి విషయమై ఈ భూమిలో ఉన్న కడపల రెడ్డప్ప అనే అతను దౌర్జన్యంగా ఆక్రమించాడు. ఈ విషయమై ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రికార్డు పరంగా ఉన్న ఆస్తిని చూపించడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికి 3 ఎంఆర్ఓలు మారారు. అయినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. 11 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా న్యాయం జరగలేదు. అందువల్ల మదనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. రికార్డు పరంగా పరిశీలించడం జరిగింది. అతను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. అయినా ఇక్కడికి వచ్చాము, అయినా కూడా స్పందించలేదు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డు పరంగా తీసుకొని వెళితే అక్కడ కూడా న్యాయం జరగలేదు. రికార్డు పరంగా రాండి అన్నారు. సరే అని చెప్పి అడిగితే వాళ్ళు దీనివల్ల నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ కూడా న్యాయం జరగలేదు. వాళ్ళు కోర్టులో వెళ్ళి తేల్చుకోండి అంటున్నారు. అందువల్ల మేము ఈ విషయమై ఇక న్యాయం జరగలేదని చెప్పి విజయవాడలో ఉన్న పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది. అక్కడ అర్జీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసి ఇక్కడ లోకల్ నాయకులకు అయినటువంటి బి రాజన్న గారు చెప్పడం జరిగింది. అయినా కూడా న్యాయం జరగలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. అందువల్ల నేను ఇక్కడ నిమ్మనపల్లి లోకల్ నాయకులు కూడా ఇట్లా పట్టించుకోవడం లేదు. తవలం సర్పంచ్ రెడ్డప్ప కూడా పట్టించుకోవడం లేదు. అందువల్ల నేను ఈ దారి లేక ఏమి చేయలేక దారి తెలియక ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను. దయచేసి ఈ విషయమై ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సార్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారికి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి విన్నవించడం జరుగుతుంది. మా రికార్డు పరంగా ఉన్న ఆస్తిని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తవలం పంచాయతీ, ముస్టూరు పంచాయతీలో ఉన్న మాకు సంబంధించిన వారసత్వంగా వస్తున్న ఆస్తిని రికార్డు పరంగా ఓకే మా దగ్గర ఉన్నాయి. దయచేసి ఈ విషయమై మీరు త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. నేను పుట్టినప్పటి నుండి టీడీపీలోనే ఉన్నాను. దయచేసి కార్యకర్తని అయినటువంటి మేసా సుధాకర్కి న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను సార్. గత 20 సంవత్సరాలుగా మా వారసత్వంగా ఉన్న ఆస్తిని కడపల రెడ్డప్ప అనే అతను సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఆక్రమించుకొని ఉన్నాడు. ఈ విషయమై మా అన్న చంద్రాయుడు గారు, మా పిన్నమ్మ గారు, మా సిస్టర్ కావాలంటే వాళ్ళందరూ ఉన్నారు. ఈ విషయమై దాని విషయం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము. మాకున్న స్థిరాస్తి అంటే అదొక్కటే ఉంది. రోజువారీ కూలి చేసుకొని బతుకుతుండే వాళ్ళం మేము. ఈ వేరే మార్గం ఏం లేదు. మాకున్న ఆస్తిని మాకు తిరిగి ఇప్పించేయాలని కోరుకుంటున్నాము. అందుకని స్పందించాలని కోరుకుంటున్నాం. సార్ మాది అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం తవలం గ్రామంలో ఉండు మేస గంగులప్ప కుమారులు 5గురులో మేస నాగులప్ప కుమార్తె అయిన నేను పెద్ద కుమార్తెని. మా అన్నోళ్ళు 2 ఉండారు, 4 చిన్నాన్నగారు ఉండారు. మా నాన్నోళ్ళు 4, 5 మంది కూడా కొన్ని తరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం లేకుండే వాళ్ళేను. మా మీద మాకు వచ్చే భూములు కూడా రాకన్నా చేస్తుండారు. ముస్టూరు పంచాయతీ, ముస్టూరులో రామతోల్ అనే ఆయన పెద్ద ఆయన మా అవ్వ దగ్గర భూమి కాజేసి మా నాన్నోళ్ళు 5 మంది సంతకాలు లేకన్నా మా అన్నోళ్ళు సంతకాలు లేకుండా దొంగ పత్రాలు చేసుకొని మాకు కష్టం పెట్టించి మేము కూలి చేసుకునే వాళ్ళం సార్. మేము అమ్మినాము, మీ అవ్వ అమ్మేసింది మాకు, మీరు రాదనేసి మేము 10 సంవత్సరాలు పొలం చేసుకున్న తర్వాత వచ్చి మా మీద దౌర్జన్యం చేసినారు సార్. వాళ్ళు వైఎస్ఆర్ అప్పుడు
వైఎస్ఆర్ ప్రభుత్వంలో. సరే మాకు తెలుగుదేశం సార్లన్నా, మాకు చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, మదనపల్లి షాజాన్ బాస్ అన్న, ఎమ్మెల్యే అన్న మాకు న్యాయం జరుపుతారని మేము ఇంతవరకు ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మా కూలి కడుపులు కొట్టకన్నా మమ్మల్ని ఆదరించి మీరే సార్ మాకు దిక్కు, ఇంకెవరు లేరు. మా భూమి మాకు ఇచ్చి మా ఆదరవు మాకు చూపించండి సార్.